మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు దళిత ఎంపీని అవమానించడం మీకు తగునా? ఇది మీ స్థాయికి తగ్గట్టు మీరు చేసే పనేనా? దళిత ఎంపీ ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఒక యువకుడు, దళిత నాయకుడు, దళిత ఎంపీని కాళేశ్వరం పుష్కరాలలో ఫోటోలు పెట్టకుండా ఆయనను విచిత్ర హింసలు పెట్టి అవమానించడం మీకు తగునా? ఇదే తరుణంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మీ యొక్క సతీమణి గారు ఇక్కడ ఈ వివరించిన తీరు ఎలా ఉంది అని అంటే, ఒక ప్రభుత్వ అధికారినిగా లేదు, మీ యొక్క ఒక రాజకీయ నాయకుడి సతీమణి భార్యగా వ్యవహరించాల్సిన తీరు ఎలాగైతే ఉందో ఆ తీరుగానే ఉంది. ఒక ప్రభుత్వ అధికారిని కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఆమె స్వతహా నిర్ణయాలు తీసుకోలేదు. ఈ ప్రజలకు అర్థమవుతున్నటువంటి విషయం ఇది. మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఇంట్లో నేను చెప్పిందే నడవాలి, ఆ వ్యక్తి యొక్క ఫోటో పెట్టద్దు, అతన్ని తొక్కిపడేయాలి, ఆ కుటుంబాన్ని మొత్తం అణిచివేయాలని చెప్పేసి, ప్లస్ ఈ దళిత జాతి యొక్క ఎదుగుదల అవసరం లేదు, మన యొక్క బ్రాహ్మణిజం ఉన్నది, మనం ఉన్నాం కదా, మన ముందు ఎవడు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి, ఈ మంత్రిలో రాజ్యాంగం అమలు జరుగుతలేదు, రాజ్యాంగం బ్రాహ్మణిజమే జరుగుతూ ఉందని మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మదన్న చెప్పినటువంటి అక్షరాలు ఒక్క తప్పు కూడా పోనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీ తాబేదారులు, పోలీస్ స్టేషన్లో మా పరిపాలన చాలా బాగుంది, పోలీస్ స్టేషన్లో సస్యశ్యామలంగా జరుగుతూ ఉన్నాయి, అన్నీ విరజల్లుతూ ఉన్నాయి అని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ అయ్యా చూపించు. ఉదాహరణకు చూసుకుంటే మా మహాముతారం పోలీస్ స్టేషన్కు రా చూపిస్తావు. మహాముతారం పోలీస్ స్టేషన్ అనేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్గానే ఉంది. వేరే ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళడు, వెళ్తే పరిష్కారం కాదు. ఎవరు వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరిని పట్టుకొని రా, పని జరుగుతుందని అంటున్నారు. అట్లాంటిది అన్ని పోలీస్ స్టేషన్లకు ఇదే కథ. అన్ని పోలీస్ స్టేషన్ నువ్వు చేసేది రౌడీ షీట్లే ఓపెన్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిందే మీ అన్న తమ్ముడు మీరిద్దరు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏ జరగాలనో అదే జరుగుతుంది. ఇప్పుడు మీతో ఉన్నప్పుడు కేసులు కావు, మీతో బయటికి వెళ్తే కేసులు అవుతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, శ్రీధర్ బాబు గారు మీ యొక్క సతీమణి మీద ఆరోపణలు చేయాలనే ఆలోచనే మా నాయకుడి మీద ఉంటే 10 సంవత్సరాల పరిపాలనలో 10 సంవత్సరాలలో మా యొక్క నాయకుడు ఏ రోజు కూడా మీ యొక్క సతీమణి మీద ఆరోపణలు చేయలేదు కదా. అంటే ఆమె ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాంటి ఇబ్బందులు ఏం పెట్టలేదు ఆ మేడం గారికి. మీరు వచ్చి ఇక్కడ ఓన్లీ కేవలం మీ పెత్తనం కొరకే దళిత నాయకుడు అనే వ్యక్తిని తొక్కాలనే ఆలోచనతోనే మీరు ఆ వ్యక్తిని ప్రోటోకాల్ పాటించకుండా చేసిరు. సరే, అది వ్యక్తిగతమైనటువంటి పార్టీ పరంగా పోతే అది మీ పార్టీ ఇష్టం. కాకపోతే ఎంపీ గారికి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అవి. ఆ హక్కులను ఈరోజు మా నాయకుడు అడుగుతా ఉన్నాడు. హక్కులు కాలరాస్తున్నటువంటి క్రమంలో బరాబర్ అడుగుతాం మేము. మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు సంవిధానం అని చెప్పి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి మంత్రి లేడ జరుగుతూ ఉన్నది, అమలు ఏడ జరుగుతూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి యొక్క ఇంటిని, రాజగృహను మేము ప్రజా దర్బార్గా చేస్తామని చెప్తే మీ తాబేదారులు అంటా ఉన్నారు. అంటే ఈ ఒక 10 సంవత్సరాలు మామూలుగా ఏదో పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని, నువ్వు 10 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తిని నువ్వు ప్రజా దర్బార్ నిర్వహిస్తే, గత 40 సంవత్సరాల నుండి నువ్వు చేసినటువంటి మీ రాజకీయ నేపథ్యం, మీ తండ్రి మీరు సంపాదించినటువంటి ఆస్తులతో ధనవాడలు కట్టిన ఇల్లు మేమేం పెట్టాలి? మరి మా ప్రభుత్వం వస్తే మేము కూడా పెట్టదు కదా ప్రగతి భవన్ అని చెప్పేసి. అది మేము చేయరాదా? మాకు చేయరాదా? మీరు మాట్లాడే మీ తాబేదారులతో మాట్లాడించేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. మీ ప్రశ్న ఏదున్నా దానికి మళ్ళీ రిటర్న్ ప్రశ్న అనేది, మా సమాధానం అనేది ఇక్కడ నుండి ఖచ్చితమైనటువంటి రీతిలో మీకు రావాల్సిన సమాధానమే మీకు వస్తుంది. శ్రీధర్ బాబు గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ రోజు మంతని మధుకర్, శీలం రంగయ్య, కవిరాజు వీరు చనిపోయినప్పుడు మీరు కృత్రిమ ఉద్యమం చేసిరు. మీరు ఆ రోజు లేపినటువంటి హైపు దళితుల మీద బాగా ప్రేమ, జాలి, కరుణ ఉన్నట్టు చూపించి, ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక ఎంపీ గారిని తొక్కిన విధానం చూస్తే మీ దళితులారా మన మీద ఎంత ప్రేమ, జాలి, గుణం ఎంత ఉన్నదో శ్రీధర్ బాబు గారిది అని ఆలోచన చేసుకోవచ్చు మనం. శ్రీధర్ బాబు గారు దళిత ఎంపీ గడ్డం వంశీ గారి ఫోటో పెట్టడం కరెక్టా కాదా? మీరే ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దళిత జాతులకి సమాధానం మీరే చెప్పాలి, క్షమాపణ చెప్పాలి దీని పరంగా. ఇంకోటి, మన మేడం శైలజ రామయ్యర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా మీరు దేవాదాయ శాఖకు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ప్రకటనల్లో ఎంపీ గారి ఫోటో లేదు అంటే దానికి కారణం మీరే కదా. ఈ విషయంలో పరిశీలన చేసుకొని మీరే దళిత జాతికి, బహుజన జాతులకు అందరికీ సమాధానం చెప్పి క్షమాపణలు చెప్పాలి మీరు. మంతని దళితులారా, ఇకనైనా మేలుకోనండి. ఈ శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి దళితుల మీద అన్యాయం ఎలా జరుగుతుందంటే, ఒక
సామాన్యుడి నుండి ఎంపీ దాకా ఎట్లా అనగదొక్కుతాడు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము ప్రతి ఒక్కరం ముందడుగు చేసి ఇలా మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి.